శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణ మహర్షి నారదతోటి వైశ్యదేవం అనే దాని గురించి చెప్తున్నాడు. నారద, పురశ్చరాప్స్య ప్రసంగం జ్ఞాపకం వచ్చింది. వైశ్యదేవం గురించి కూడా చెప్తాను విను. దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్య యజ్ఞాలని పంచయజ్ఞాలు. అలాగే పొయ్యి, పేషని, ఉపస్కరం, కండని, ఉదకుంభం అని పంచసూనాలు. పొయ్యిలో కానీ, ఇనప పాత్రలో కానీ, మూకుడు మీద కానీ, కుండ పెంకులో కానీ, భూమి మీద కానీ వైశ్యదేవం చెయ్యరాదు. కుండలో లేదా పాత్రలో చెయ్యాలి. చేతితో కానీ, చేటతో కానీ, చర్మ నిర్మితులతో కానీ అగ్ని విసరకూడదు. విప్రముఖం నుంచి అగ్ని పుట్టింది కనుక నోటితో ఊది మాత్రమే ప్రజ్వలింపచేయాలి. చర్మపటకంతో విసిరితే వ్యాధిగ్రస్తుడవుతాడు. చేట విసిరినవాడు ధనం నష్టపోతాడు. చేతితో విసిరితే మృత్యువాత పొందుతాడు. కనుక నోటితోటి ఊదడమే కర్మ సిద్ధాంతానికి ఉపకారం. పళ్ళు, పాలు, పెరుగు, దుంపలు, కూరగాయలు ఇత్యాదితో వైశ్యదేవ హోమం చెయ్యాలి. ఇవి దొరకకపోతే పుడకలు, ఆకులు, గడ్డి వీటితో చెయ్యొచ్చు. నేతితో ముంచిన హోమం చెయ్యాలి. నూనె కానీ, ఉప్పు కానీ తగలకూడదు. పెరుగు, పాలల్లో ముంచి చెయ్యొచ్చు. ఇవి అంటే పాయసాలు అన్నమాట. ఇవి దొరకకపోతే ఆయా మంత్రాల్లో రవ్వంత నీరు చిలకరించి ఆ వస్తువుల్ని అంటే దుంపలు, కూరలు అన్నమాట హోమం చెయ్యాలి. ఎండిపోయిన నిలవ ఉన్న చేస్తే కుష్ఠవ్యాధి వస్తుంది. ఎంగిలివి హోమం చేస్తే శత్రువులకు లొంగిపోవలసి వస్తుంది. గెరచబారి గట్టిగా తయారైన వాటితో హోమం చేస్తే దారిద్ర్యం దాపురిస్తుంది. ఉప్పులో కానీ, నూనెతో కానీ తగిలిందో మహాపాపం చుట్టుకుంటుంది. అంటే యజ్ఞం చేసేటప్పుడు నిప్పుల్ని బూడిద దులిపి మంట చేసి అగ్నికి ఉత్తర దిగ్భాగంలో మంత్రపూర్వకంగా హోమం చెయ్యాలి. ఇలా వైశ్యదేవం చెయ్యకుండా భోజనం చేసినటువంటి బ్రాహ్మణ గృహస్థు కాళ్ళ సూత్ర నరకంలో తలకిందులుగా పడిపోతాడు. కూరగాయ, ఆకుకూర, దుంప, పండు ఏదో ఒకటి తన ఆహారం ఏదైతే దాన్ని అగ్నిలో వేల్చాలి. ఈ వైశ్యదేవం కాకముందే భిక్షుకుడు ఎవరైనా భిక్షార్థి గుమ్మంలోకి వస్తే వైశ్యదేవం కోసమని కొన్ని తీసి పక్కన పెట్టి భిక్ష వేయచ్చు. వైశ్యదేవీకృత దోషాన్ని భిక్షుకుడు తొలగిస్తాడు తప్ప భిక్షుకృత దోషాన్ని వైశ్యదేవం తొలగించలేదు. పక్వాన్నానికి యతి బ్రహ్మచారులు అధిపతులు. వారికి పెట్టకుండా గృహస్థు భోజనం చేస్తే చాంద్రాయణ వ్రతం ప్రాయశ్చిత్తంగా చేసుకోవాలి. వైశ్యదేవం ముగించాక గోగ్రాసం వెయ్యాలి. ఎలాగంటే, ఓ సురభి, వైష్ణవి మాత, విష్ణుపదస్థిత, నేను ఇస్తున్న గ్రాసాన్ని స్వీకరించు అని అభ్యర్థిస్తూ గోభ్యశ్చ నమః అంటూ పూజించి గోవుకి సమర్పించాలి. ఇలా చేస్తే కామధేనువు అనుగ్రహిస్తుంది. గోశాల నుంచి తిరిగి వచ్చిన ఇంటి వాకిట్లో కొంచెం సేపు పాలు పితికినంతసేపు అంటే గోదానకాలం నిలబడాలి. అతిథుల కోసం ఎదురు చూడడం, ఇంటికి వచ్చిన అతిథిని వట్టినే తిరిగి వెళ్ళే పరిస్థితి రాకుండా చెయ్యడం. అలా తిరిగి వెళ్తే అతిథి తన పాపాన్ని మనకు అంటగట్టి మన పుణ్యం అంతా పట్టుకుపోతాడు. తల్లిదండ్రులు, సోదరులు, గురువులు, బిడ్డలు, సేవకుడు, ఆశ్రితులు, అతిథులు, అభ్యాగతులు, అగ్నిదేవుడు వీరంతా గృహస్థుడికి పోషించవలసిన వాళ్ళు. ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని తెలుసుకుని మోహ విభ్రాంతి విడిచి జీవయాత్ర సాగించాలి. వీడు నావాడు, వీడు పరాయివాడు అనే భేదబుద్ధి ఉండకూడదు. ధర్మం తప్పకుండా ఇలా నడుచుకుంటే సోమయాగ ఫలం లభిస్తుంది. పంచమహాయజ్ఞాలను చక్కగా నిర్వహిస్తే ఎంతటి దరిద్రుడైనా ధనవంతుడు అవుతాడు. పంచప్రాణాగ్నిహోత్రం. నారద, భోజనానికి ముందు ప్రాణాగ్నిహోత్రం అనేది ఒకటి ఉంటుంది. అది కూడా పనిలో పని చెప్పేస్తాను, తెలుసుకో. దీన్ని తెలుసుకున్న ఆచరించిన పాప విమోచనం తథ్యం. రుణత్రయ విముక్తి కలుగుతుంది. సర్వయజ్ఞఫలం దక్కుతుంది. 21 తరాలు తరిస్తాయి. ఈ పంచప్రాణాగ్నిహోత్రానికి హృదయ పద్మమే ఆరణి, మనస్సు మంతానం, వాయువు అనే రుజువుతో అగ్నిని మదించాలి. దీనికి నేత్రాలు ఆర్ధర్వులు. తర్జని మధ్యమాంగుష్టాలతో ప్రాణాగ్నిని, మధ్యమానామికాంగుష్టాలతో ఆపానాగ్నిని, కనిష్ఠికామికాంగుష్టాలతో
వ్యానాగ్నిని కనిష్ట తర్జనీంగష్టాలతో ఉదానాగ్నిని 5 వేళ్లతోనే తీసుకుని సమానాగ్నిని అన్నం మెతుకులు ఆహుతులుగా లోపలికి వెయ్యాలి. ప్రణవాద్యాలు స్వాహంతాలు నామమంత్రం జరిపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ ఇత్యాదిగా అనమాట. ముఖంలో ఆవాహనయాగ్ని, హృదయంలో గార్హపత్యాగ్ని, నాభిలో దక్షిణాగ్ని స్మర్తవ్యాలు. అధోభాగంలో అసత్యకులిద్దరు సభ్యులు. ఆ హోమానికి వాక్కు హోత, ప్రాణమేమో ఉద్గాత, చక్షువు సరే అధర్వుడు, మనస్సు బ్రహ్మ, స్తోత్రమే అగ్నిద్రుడు, అహంకారమే పశువు, ప్రణవమే పయస్సు, బుద్ధియే పత్ని, గృహస్థాశ్రమం బాసి దీనికి ఆధీనుడు, వక్షస్థలమే యజ్ఞవేదిక, రోమాలే దర్భలు, చేతిలో చేతులే సుక్కు సువాలు, హోమాగ్నిలో నెయ్యి వేసే కర్రే గరిటెలు అన్నమాట. బంగారం రంగులో ఉండే క్షుధాగ్నియే ప్రాణమంత్రానికి ఋషి, ఆదిత్యుడు దేవత, గాయత్రియే ఛందస్సు. ఓం ప్రాణాయ స్వాహ అని ఇది ఆదిత్యాయ నమః అని మంత్రం. ఇక ఆపాన మంత్రానికి ఆవుపాల్లాగా తెల్లగా ఉండే శ్రద్ధాగ్నియే ఋషి, సోముడు దేవత, ఉష్ణిక్తు ఛందస్సు. ఓం అపానాయ స్వాహ సోమాయేదం నమః అనేది మంత్రం. వ్యానమనమనే ప్రాణవాయు మంత్రానికి పద్మవర్ణంలో ఉండే అగ్నియే ఋషి, అగ్నియే దేవత. అనుష్ఠుచ్ఛందో ఓం వ్యానాయ స్వాహ అగ్నయిదుం నమః అనేది మంత్రం. ఉదాన ప్రాణవాయు మంత్రానికి ఇంద్రగోపరంగులో ఉండే అగ్నియే ఋషి, వాయువే దేవత. బృహతి ఛందస్సు. ఓం ఉదానాయ స్వాహ వాయువ్య ఇదవన్ నమః అనేది మంత్రం. సమాన ప్రాణవాయు మంత్రానికి మెరుపు రంగులో విరాట్ రూపుగా ఉండే అగ్నియే ఋషి, పర్జన్యుడు దేవత. పంక్తి ఛందస్సు. ఓం సమానాయ స్వాహ పర్జన్యాయేదం నమః అనేది మంత్రం. ఇది పంచప్రాణాహుతులు. ఇవి చెబుతూ 5 సార్లు కాసిన మెతుకులు తిన్నాక 6వ ఆహుతి ఇవ్వాలి. దానికే వైశ్యనారాగ్ని దేవత. గాయత్రి ఛందస్సు. ఆత్మయే దేవత. ఓం పరమాత్మనే స్వాహ పరమాత్మన ఇదం నమః అనేది మంత్రం. ఈ 6 అయ్యాక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఆరగించాలి. భోజనం ముగించాక అమృతాపిదానమిత్యాది మంత్రాన్ని చదువుతూ కొన్ని మెతుకులు ఉచ్ఛిష్టాన్ని విస్తర చివర నేల మీదకి తొయ్యాలి. నా వంశంలో పుట్టి అన్నకాంక్షులు అందరూ దీనికి తృప్తి పొందుగాక అనే మంత్రం పఠించాలి. అలాగే రౌరవ పుణ్య నిలయ పద్మార్భ నివాసులైన దాహార్తులైన మా పూర్వీకులందరికీ ఈ ఉదకం అక్షయమై అందుగాక అని ఆకాంక్షిస్తూ నీళ్లు వదిలి దర్భముడి విప్పి నేల మీద మండలంలో పడివేయాలి. భోజన పాత్రలో మాత్రం వేయకూడదు. పొరపాటున అలా వేసినవాడు పంక్తి దోషకుడు అవుతాడు. అలాగే ఉచ్ఛిష్టాన్ని కుక్క తాకినా ప్రయత్నం చేసుకోవాలి. రాత్రంతా ఉపవాసం ఉండి మర్నాడు పంచగవ్యంతో శుద్ధి చేసుకోవాలి. నారద, ఏకాహుతి ప్రధానమైన కోటి యజ్ఞ ఫలితం ఇస్తుంది. ఏకాహుతి ప్రధానమే కోటి యజ్ఞ ఫలితం ఇస్తుంది. పంచాహుతులు చేస్తే ఫలం అనంతం. ప్రాణాగ్నిహోత్ర విధానంలో భోక్తకు దాతకు పుణ్యఫలం సమానం. ఇద్దరికీ స్వర్గ ప్రాప్తి తప్పదు. పవిత్రం ధరించి భోజనం చేసి బ్రాహ్మడు ముద్దకు పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. ఇలా నిత్యము త్రిసంధ్యల్లో జపతర్పణ హోమాదులు చేసి బ్రాహ్మణులతో కలిసి భుజించడమే పునశ్చరణము అని అంటారు. ఇక బ్రహ్మచర్యం గురించి. అధశయనాయుడు అంటే నేల మీద పడుకునేవాడు. ధర్మాత్ముడు, జితేంద్రుడు, మితాహారి, వినయవంతుడు, శాంతచిత్తుడు, నిత్య త్రిషణవైష్ణాయి, నిత్య సుభాషణుడు, పాపిష్ట స్నేహదూరుడు, ఉత్తమోత్తముడు, జప హోమాది సమయాల్లో మౌనంగా ఉండేవాడు. ఏ సంభాషణ చేయకూడదు. మైథునాలాపాలు అంటే భూతులు అస్సలు చేయకూడదు. మనోవాక్కాయ కర్మలతో సర్వకాల సర్వావస్థలతో మైథున ప్రసక్తిని పరీక్షించడమే బ్రహ్మచర్యం అంటేనే. బ్రాహ్మణ క్షత్రియులు గృహస్థాశ్రమంలో కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు.
సంస్కారవంతులైన సవర్ణ స్త్రీని వివాహం చేసుకుని నిషిద్ధ సమయాల్లో కలయికను పూర్తిగా పరిత్యజించి అనుమతించిన దినాల్లో రాత్రిపూట మాత్రమే సంగమిస్తూ సంసారం సాగిస్తే అది బ్రహ్మచర్యమే. దేవ, పితృ, ఋషి రుణాలు తీర్చుకునే ప్రయత్నం చేయడానికి ముక్తి లభించదు. అతడికి జన్మ అజాగల స్థానంలాగా వ్యర్థమే. యజ్ఞయాగాదుల్లో దేవరుణం, తిలోదకాల్లో పితృరుణం, బ్రహ్మచర్యంలో ఋషి రుణం తీరుతుంది. అలా తీర్చినందుకే ఆశ్రమ ధర్మాలను పాటించడం. క్షీరాహారి కానీ, ఫలాహారి కానీ, శాకాహారి కానీ, హవిష్యాహారి కానీ, భిక్షాహారి కానీ, చాంద్రాయణ వ్రతహారి కానీ అవుతూ మంత్రజపం చెయ్యాలి. క్షార, లవణ, ఆమ్ల తాంబూలాదులను రాత్రిపూట దుష్ట సహవాసము, మద్యసేవనము, శ్రౌత స్మర విధులకు సుతారము పనికిరాదు. అలాగే రాత్రిపూట మంత్రజపం చేయకూడదు. జూత క్రీడలో, స్త్రీ గోష్ఠులతో, నిద్రతో, వాద వివాదాల్లో వృధా కాలయాపన చేయకూడదు. దేవతా పూజలు, స్తోత్ర పఠనలు, ఆగమశాస్త్ర గ్రంథ పరిశీలనలు వీటితో కాలాన్ని పడుకునేటప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. భూసైనం బ్రహ్మచారికి మౌనదీక్ష, నిత్యము త్రిశవణ స్నానం, శూద్రకర్మ వివర్జన, నిత్య పూజ, నిత్యదానం, ఆనందం, శృతి కీర్తనం, నైమిత్తకార్చనం, దేవతల పట్ల విశ్వాసం, గురువు పట్ల విశ్వాసం ఇవి 12 జపనిష్ఠుడి ధర్మాలు, సిద్ధిదాయకాలు. నిత్యము సూర్యుడికి అభిముఖంగా సూర్యోపస్థానం చేసి గాయత్రిని జపించాలి. దేవతా ప్రతిమ ముందు కానీ, అర్చించిన అగ్ని ముందు కానీ చేయవచ్చు. బ్రాహ్మణుడు స్నాన, పూజ, జప, జాన, హోమ, తర్పుడై నిష్కామంగా సత్కర్మలన్నింటినీ ఆచరించి బ్రహ్మార్పణ చేస్తూ నియమం తప్పకుండా ఆయా పునశ్చరణలు చేస్తూ కాలం గడపాలి. ఆత్మకు ప్రసన్నత సిద్ధిస్తుంది. జపహోమాల పట్ల ఏకాగ్రత కుదురుతుంది. తపస్సుకి, అధ్యయనానికి అంకితమైన వారికి భూతదయ సహజంగా ఉదయిస్తుంది. ఆ తపస్సే సర్గ సంపాదకం. ఆ తపస్సే మహత్య సాధకం. తపస్వికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏ దేవతలు ఏ ఫలాలు ఇస్తారనేది ఋషులు చెప్పారో ఆ దేవతలను ఆ రీతిలో ఉపాసిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. పురస్చరణం అనేది సర్వకర్మలకు సిద్ధికార్యకం కనుక ఆరంభంలోనే చెయ్యాలి. ఇక ప్రాజపత్యం అంటే వేదాధ్యయనానికి ముందు ప్రాజపత్యం చెయ్యాలి. అంటే గుండు కొట్టించుకుని, మీసాలు తీయించుకుని, గోళ్ళు తీయించుకుని శుచి అవ్వాలి. ఒక పగలు రేయి మౌనంగా ఉండాలి. వ్యాహృతులు జపించాలి. ఆపోహిష్టాది మంత్రాలతో సంప్రోక్షించుకోవాలి. ఆద్యంతాలతో పునంతి, స్వస్తిమతి, పావనామతి మంత్రాలతో ఆయా విధులు నిర్వర్తించాలి. సహస్రగాయత్రి చెయ్యాలి. కనీసం 100 లేదా 100 చెయ్యాలి. తర్పణం విడిచిపెట్టాలి. అసంభాష్యులతో భాషించకూడదు. సత్యవాన్మయం పాటించాలి. ప్రజాపత్య, శాంతపన, పరాక, చంద్రాయణులకు ఈ నియమాలు సమానం. ఇలా చేస్తే పంచమహాపాతక విముక్తి కలుగుతుంది. 3 చాంద్రాయణులతో బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. 8 దేవతా సాక్షాత్కారం, 10 సర్వచంద పరిజ్ఞానం, సర్వకామ సమృద్ధి కలుగుతుంది. అంటే చాంద్రాయణ వ్రతాలు చేయిస్తే 3 నాళ్ళు ప్రాతకాలంలో, 3 నాళ్ళు సాయంకాలంలో ఆయాచితంగా అన్నం తింటూ మరి 3 నాళ్ళు పోషం ఉండి ప్రాజపత్యం చెయ్యాలి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదది, ఆవు నెయ్యి వీటితో ఉపవాసం ఉండి ఏకరాత్రం గడిపితే అది శాంతపనం. రోజుకి 1 ముద్ద మాత్రమే తింటూ 3 నాళ్ళు ఉపవాసిస్తే అది మహా శాంతపనం. జలక్షీర ఘృతానిలాలను ప్రతి 3 నాళ్లకు ఒక్కసారి గ్రహిస్తూ జలాహారిగా 12 ఉపవాసం చేస్తే అది పరాక్రమవ్రతం. శుక్లపక్షంలో రోజుకో ముద్ద చొప్పున పెంచుకుంటూ వెళ్ళి కృష్ణపక్షంలో అలా తగ్గించుకుంటూ వచ్చి ఒక్కొక్కటి తింటే అమావాస్య నాడు అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటే దాన్ని చాంద్రాయణ వ్రతం అని అంటారు. ప్రాతకాలాన అహ్నిక క్రియలు నిర్వర్తించి 4 ముద్దలు, సాయంకాలంలో విధులు నిర్వర్తించి సూర్యాస్తం అయ్యాక 4 ముద్దలు తింటూ నెల గలపడం శిశ్చాంద్రాయణ వ్రతం అంటారు.
మధ్యాహ్నం పూట 8 హవిష్య పిండాలను తిని ఉపవాసం ఉండడం యతిచాంద్రాయణం. ఈ వ్రతాలు ఒక్కొక్కటి సప్తరాత్రికృత వ్యవధిలో త్వక్, అశ్రు, పిసిత, అస్థి, మేధో, మజ్జ, వస భాగాలను శుద్ధి చేస్తాయి. ఇలా శరీరాన్ని, ఆత్మను శుద్ధిపరుచుకుని పురస్చరణ సాధ్యాది కర్మలు ఆరంభించాలి. నియతాత్ముడై ఆచరించాలి. అప్పుడు ఇష్టకామ్యాలన్నీ సిద్ధిస్తాయి. నారద, శృతిసారమైన పురశ్చర్యా విధానం సవిస్తారంగా నీకు తెలియచేశాను. ఇది అత్యంత గోప్యం సుమా. నారాయణ మహర్షి పురశ్చర్యా విధానం తెలిసింది. దాంతోపాటు ప్రాతిపదాజిత వ్రతాలు కూడా తెలిసాయి. మరి శాంతి ప్రయోగాలు కూడా తెలియజెప్తే ధన్యుణ్ణవుతాను అన్నాడు నారదుడు. సరే అని నారాయణుడు శాంతి హోమం గురించి చెప్తున్నాడు. నారద, శమీ సమిధులతో భూత రోగ గ్రహాదుల ఉపశమనం కోసం శాంతి హోమం చెయ్యాలి. పాలుగారే చెట్టు నుంచి వచ్చి వేడి తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో చేసిన భూతరోగ శాంతి కలుగుతుంది. సూర్యుడికి ముందు జలతర్పణం చెయ్యాలి. మోకాలు వంటి నీటిలో నిలిచి చేస్తే దోషాలన్నీ అంతరిస్తాయి. మెడలోతు నీళ్ళలో చేస్తే ప్రాణాంతక భయాలు తొలగిపోతాయి. శాంతి కర్మలన్నింటినీ నీటిలో చేసి జపం చెయ్యడమే ఉత్తమం. బంగారం, వెండి, రాగి, మట్టి పాత్రలో, బొడిపెల్లేని కొయ్య పాత్రలో కానీ పంచగవ్యాలను నింపుకుని క్షీర వృక్ష కాష్టాలతో జ్వలతాగ్నితో సమంత్రకంగా హోమం చెయ్యాలి. సహస్రాతులు చెయ్యాలి. మిగిలిన పంచగవ్యాల్లో దర్భలు ముంచి ప్రదేశం అంతా సంప్రోక్షించాలి. బలిప్రదానం చెయ్యాలి. పరదేవతను ధ్యానించాలి. అభిచారాలు, పాపాలు నశిస్తాయి. దేవభూత పిశాచాదులు వశమవుతాయి. గృహ గ్రామ రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహ పిశాచాలు పారిపోతాయి. మండలంలో శూలముద్ర లిఖించి అభిమంత్రించి అలాగే సహస్రహోమం చేసి నికనం చేస్తే సర్వశాంతులు సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూత్రవేష్టనం చేసి నేలలో గాని ఇసుకలో గాని పాతిపెట్టి మంత్రజలాలను నింపి 4 దిక్కుల నుంచి తీర్థజలాలను ఆవాహన చేసి వివిధ పుష్పాలు, బిల్వపత్రాలు, బియ్యం, నువ్వులు, ఆవాలు, పాలుగారే చెట్లు, చిగురాకులు అందులో వెయ్యాలి. కుశకూర్చంతో అంటే దర్భలతో చేసిన పొడవైన ముడి మంత్రాలు చదువుతూ కలియద్రిప్పాలి. అటుపైన ఆ నీరు చల్లుకోవాలి. బ్రాహ్మణులపై జల్లాలి. అందరూ పవిత్రులవుతారు. భూతరోగాదులు, చేతబడులు అంటే అపచారాలు తొలగిపోతాయి. ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటి నుంచి కూడా బయటపడతాడు. దీర్ఘాయుర్దాయం కోరుకునే వారందరూ ఈ అభిషేకం జరిపించుకోవాలి. ఇది చేసిన విప్రులకు 100 గోవులు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వాలి. ఈ హోమం చేసిన వాళ్ళకి శనివారం నాడు రావి చెట్టు దగ్గర మంత్రజపం చేయడం భూతరోగాభిచారాది శాంతికరం. పాలుగారే గుడూచి సముద్రులతో అంటే తిప్పతీగతో హోమం చేస్తే సర్వరోగాలు ఉపశమిస్తాయి. దీన్ని మృత్యుంజయ హోమం అంటారు. అలాగే జ్వరశాంతికి చూత హోమం, క్షయరోగోపశమనానికి పచాహోమం, అంటే రాచపుండుకి తగ్గడానికి మధుత్రియ హోమం చెప్పబడ్డాయి. అన్నంతో పాయసం వండి సూర్యుడికి నివేదించి హోమం చేసి మిగిలిన దాన్ని భుజిస్తే ఈ రాచపుండు తగ్గుతుంది. తిప్పతీగ కణుపులతో సోమదేవతాకంగా హోమం చేస్తే క్షయరోగం ఉపశమిస్తుంది. శంఖవృక్ష పుష్పాలతో హోమం కుష్ఠరోగ నివారణి. అపమార్గ పుష్పాలను బియ్యంతో కలిపి చేస్తే హోమం అపస్మారక రోగానికి ఉపశమనం కలుగుతుంది. క్షీరవృక్ష సమిధులతో హోమం ఉన్మాద రోగాన్ని నివారకం అవుతుంది. ఔదంబర సమిధులతో చేసే హోమం అతి మేహరోగాన్ని నయం చేస్తుంది. ఇచ్చుమధు హోమంతో ప్రమేహ రోగ శాంతి, మధుత్రియ హోమం మసూరిక నివారకం, కపిల హోమం కూడా ఇలాగే. ఇంట్లో చీమలు, దోమలు వగైరైన క్రిమికోటకాలు నశించాలంటే శమీ సమిధుల హోమం చెయ్యాలి. అడవి పుబ్బులి వారం రోజులు చేస్తే పిడుగులపాటు నుంచి, భూకంపాల నుంచి నివారణ లభిస్తుంది. శతమంత్ర జపం చేసి
లోష్టాన్ని తాకిస్తూ ఏ దిక్కును ఎంత దూరం పెడితే ఆ మార్గాన్ని ప్రదేశాలని అగ్ని మారుత శత్రు బహిరహితాలు అవుతాయి. మనస్సులోనే ఈ జపం చేస్తే బంధ విమోచన కలుగుతుంది. అభిమంత్ర జలపాతం భూత పిశాచ విమోచకం. అలాగే అభిమంత్రించి విభూతి పెట్టిన శిరస్సును చెల్లిన సర్వవ్యాధులు సర్వభయాలు తొలగి 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.